3 సంవత్సరాల తర్వాత అమౌంట్ రేషియో, 5 సంవత్సరాల తర్వాత ఇది రేషియో 16:25 అన్నాడు. అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే దీని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 25/16. అంటే ఇదేంటి? 5/4. 2 సంవత్సరాలకు కాబట్టి రైట్, ప్రతి ఇయర్కి ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 5/4. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే 1 + r%. r% ఈజ్ 1/4 విచ్ ఈజ్ 25%. r% ఈజ్ 1/4 విచ్ ఈజ్ 25%. 3 సంవత్సరాల తర్వాత డబ్బు ఎంత అయింది? 35,680 అయింది. 6 సంవత్సరాల తర్వాత డబ్బు ఏమైంది? 5352 అయింది. 3 సంవత్సరాల తర్వాత డబ్బు ఎంత అయింది? 35680. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇదెంత అయింది? 520. ఆర్ యు ఆల్ విత్ మీ? 520. ఇదేమో 35,680. ఇదేమో 53,560. ఇది సగమేనా? చూడండి, ప్లస్ సగం ఎంత? 2 17s are 34, 2 8s are 16. 1740 కదా, సగమే. కాబట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఎంత పెరుగుతుంది? 50%. అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 3/2. ఇది 3/2 అయితే ఇంటూ 3/2. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి 3 సంవత్సరాలకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 3/2. క్వశ్చన్ ఏమన్నాడు సార్? Compound interest on the same sum in the first case. In the first case, P into 3/2, it is 3 by years. So P into 3/2, it is 35,680. మీకు అన్నీ వచ్చేస్తాయి సార్. P ఈక్వలెంట్ టు ఇది మీకు ప్రిన్సిపల్ వచ్చేసింది, ఇది ప్రిన్సిపల్ వచ్చేసింది, ఇదేమో ఎంత వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇది కూడా చేయకుండా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ P into 3/2 ఈక్వలెంట్ టు 35680. అంటే ఇక్కడ మీరు చూస్తే గనక P into 3/2. ఇక్కడ కూడా క్యాల్కులేషన్, ఎక్కడైతే క్యాల్కులేషన్ వచ్చిందో రైట్ నవ్ ఇక్కడ చూడండి సార్. దీన్ని ఇంకా ఈజీగా ఏమన్నా చేయొచ్చా మనము చూద్దాము. ఇక్కడ ఇంటూ 3/2 ఉంది, 35,680. ఇక్కడ కూడా ఇంటూ 3/2 అవుతుంది. 3/2 అవుతే రైట్, 3/2 అంటే ఏంటి సార్? r% అంటే 50%. అంటే 1/2. అంటే ప్రిన్సిపల్ గనక 2 అవుతే CI ఎంత అయింది? 1 అయింది. అమౌంట్ ఎంత అయింది? 3 అయింది. ఇదేమో 35680. నవ్వు ఇక్కడ చూడండి సార్, 3 కాస్త ఎంత అయింది సార్? 8 అయింది. 3 కాస్త 8 అవుతాయి. క్వశ్చన్ ఏమన్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ కావాలి. 3 8 ఎక్కడెక్కడ అవుతుందో చూడండి. 3 8 ఎక్కడెక్కడ అవుతుందో చూడండి. 3 35 6 6 + 6 14 14 + 8 22. 3 తోటి డివైడ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇది 36,000 వేసుకున్న 3 × 12,000. సో కాబట్టి ఆన్సర్ <12,000కు దగ్గరగా ఉండాలి. క్యాల్కులేషన్ థింక్. ఒక్కసారి ఇక్కడ మనము ఇంకేమన్నా చేయొచ్చా చూస్తున్నాను. ప్రిన్సిపల్ 2 ఇచ్చాను రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1, అమౌంట్ కాస్త 3 అయింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? అమౌంట్ కాస్త 3 అయింది, 3 కాస్త 35,680 అయింది. 3 8 అవ్వాలంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 3 6ల 18, 6 ఒక బట్ ఇది 3తో డివైడ్ అవ్వాలి. అదే నేను చూస్తున్నాను సార్. మేబీ మనకు అప్రాక్సిమేట్ వాల్యూనా ఇది చూద్దాము. 12, దాని తర్వాత 15, సో 53,580 అంటే 1780. ఇదేమో 1/2, ఇది 50%, ఇది కూడా 50%. P into 3/2 ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. P is 2 రైట్, CI ఏమో 1. అమౌంట్ ఎంత? 35,680. 3 కాస్త రైట్ 35,680 అయింది. కొంచెం ఇక్కడ మనకు కేసులు వస్తున్నాయి.
రైట్. 36,000 వేస్తే 12,000. ఆన్సర్ 12,000కు జస్ట్ తక్కువ ఏంటో చూసుకోండి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ క్లియర్ కదా? కొంచెం సారీ, మనము ఇక్కడ ఇది మనము చదవలేదు. అప్రాక్సిమేట్ అన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మనకు ఎందుకు వర్కౌట్ అట్లేదో చూడట్లేదు. ఈ వర్డ్ నేను చూడలేదు. 12,036 ఆన్సర్ జస్ట్ లెట్ దెన్ అప్రాక్సిమేట్ వాల్యూ చూసుకోండి.